మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఏపీని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో 5 ఏళ్లలో 3,20,000 కోట్ల అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే పరిమితులను దాటి 3,50,000 కోట్లకు పైగా అప్పులు చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలపై భారీ అప్పుల భారం మోపారని విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించడమే కాకుండా సంపద సృష్టి చేస్తామని చెప్పని భారతదేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేశాడు, మేము వచ్చి పొడిచేస్తాము అని చెప్పి అనేక ప్రగల్భాలు పలికి మోసపు మాటలు చెప్పి ఇవాళ ఎంత దగా చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేశాడు, శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసినటువంటి పరిమితికి లోబడి చేసినటువంటి అప్పు 3,20,000 కోట్ల రూపాయలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు పరిమితులు దాటి 2 సంవత్సరాలు 24 మాసాలు నిండకుండా, అంటే జగన్ గారు 60 మాసాల్లో చేసిన దాన్ని 24 మాసాలు నిండకుండానే 3,50,000 పైచిలుకు కోట్ల రూపాయల అప్పుని ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెత్తి మీద అప్పులు పెట్టాడంటే ఇంకా రాబోయే 3 సంవత్సరాలు అంటే రాబోయే 36 నెలల్లో ఇక ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు, ఎన్ని అప్పులు చేయదలుచుకున్నాడు, ఎంత అప్పులు పెట్టదలుచుకున్నాడు మన మీద అనేది చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భయం కలిగేటువంటి పరిస్థితి. దేశంలో ఎక్కడా లేనటువంటి అంటే అప్పుల్లో దిగువ రాష్ట్రం, అంటే అప్పులు పాలైపోయినటువంటి రాష్ట్రం. అప్పుల్లో మొదటగా ఉన్నాం, నేరాల్లో మొదటగా ఉన్నాం, ఉద్యోగాలు లేకపోవడంలో నిరుద్యోగంలో మొదటగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏది చూసినా కూడా అన్నిట్లో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా కూడా 2 ఏళ్లు 24 మాసాలు తిరిగేప్పటికీ మొత్తం 5వ ర్యాంకు నుంచి 4వ ర్యాంకు నుంచి 6వ ర్యాంకు నుంచి అట్టడుక్కు పడిపోయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్వాహకం వల్ల.